ఒక మనిషి ఊరకనే వాక్యం వినడు. ఒక మనిషికి కష్టాలు బాగా, బాధలు, కన్నీళ్ళు, సమస్యలు బాగా ఉంటాయి చూడు, వాళ్ళకి ఎవరు చెప్పబల్లే, ఒకరితో వాళ్ళకి పని కూడా ఉండదు. ఆలోచించాల, వాళ్ళకి ఒక పని కూడా ఉండదు. వాళ్ళకై వాళ్ళే నీళ్లు పెట్టుకుంటారు, వాళ్ళకై వాళ్ళే రెడీ అవుతారు. ఒకరితో సంబంధం లేకుండా అందరికంటే ముందు చర్చికి వచ్చేస్తారు. హల్లెలూయా. ఇప్పుడే చెప్పాలి హల్లెలూయా. ఏ సమస్యలు, ఏమి బాధలు, కష్టాలు లేనోళ్ళు పోగొచ్చులే, ఇంకా పాటలు మొగియలేదులే, పాడతాను ఇప్పుడే కదా పాటలు పాడుతుంది, పోవచ్చులే అని చెప్పి కొంచెం వెనక్కి వస్తారు. కొన్ని కష్టాలు కొద్దిగా ఎక్కువ ఉంటే ముందే వస్తారు. అందుకని బాధ ఉంటేనే మనిషికి బోధ అర్థమైద్ది అంతే. కొంతమంది మాత్రం కష్టమన్నా, బాధలన్నా లేకపోయినా ఏదేమైనా దేవుడే చెయ్యాలని నా జీవితంలో కార్యం అని చెప్పి క్రమము తప్పిపోకుండా, మందిరాన్ని మర్చిపోకుండా ఎంత దూరానన్నా సరే మందిరం దగ్గరికి సమయానికి వస్తారు. చాలా గుర్తుపెట్టుకోవాలి మనం, దేవుడి మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఏయో గుర్తుపెట్టుకుంటే ప్రయోజనం లేదు. కానీ దేవుని మాటలు ఎవరైతే బాగా గుర్తుపెట్టుకుంటారో వాళ్ళ జీవితాలలో దేవుడు తప్పక గొప్ప కార్యాలే లేటుగా జరిగిన లేటెస్ట్గా జరుగుతాయి. హల్లెలూయా.